ఎంబీబీఎస్ కాకుండా ఒక మంచి కెరీర్ ఆప్షన్ మా దగ్గర ఉంది, ఒక మంచి కోర్స్ ఉంది అంటున్నారు. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు నార్మల్గా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఏంటంటే ల్యాక్స్లో ఉంటాయి. సో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. కోర్స్ కూడా చాలా డ్యూరేషన్, షార్ట్ ఆఫ్ డ్యూరేషన్, ఆల్మోస్ట్ 4 years లో కంప్లీట్ అయిపోతుంది కోర్సు. ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? హాస్పిటల్స్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్లో కానీ. సో ఇట్లా ప్రతి దాంట్లో హాస్పిటల్ ఫీల్డ్లో, మెయిన్లీ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. పారామెడికల్కి మీరు అబ్రాడ్లో సజెస్ట్ చేస్తారా, లేదంటే మన ఇండియాలోనే బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేస్తారా? మేజర్గా చేస్తుంది పారామెడికల్ కోర్సెస్ బెంగళూరులో చేస్తాం. సో మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఆల్మోస్ట్ ఒక 4 to 6 lakhs లోపల కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వచ్చి అడ్మిషన్ ఆ యూనివర్సిటీ కనుక తీసుకుంటే కనుక మీకు స్లాట్ దొరుకుతుంది అనమాట. ఈ కోర్సెస్ అన్నీ కూడా మన మెడికల్ కాలేజెస్లో రన్ అవుతాయి అనమాట. సో మన స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్లోనే ఈ కోర్స్ చదువుతారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఇంటర్లో బైపీసీ అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే ఆప్షన్. సో డబ్బున్నా లేకపోయినా కష్టపడి ఎంబీబీఎస్ చదివి చాలా ఇయర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు జాబ్ రాక. బట్ ఎంబీబీఎస్ మాత్రమే కాదు, మీకు ఒక గొప్ప కోర్స్ ఉంది, దాంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి అంటున్నారు ఆర్కా ఎడ్యుటెక్ ఎండి మిస్టర్ కె శివరామకృష్ణ గారు. అసలు ఏంటి ఆ కోర్సెస్, అవి చదవడం వల్ల ఏంటి మనకి యూజ్, ఎక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎంత ప్యాకేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో మాట్లాడదాం. నమస్తే సార్. అందరూ బైపీసీ చేసిన తర్వాత ఎంబీబీఎస్ ఒకటే ఆప్షన్. సో ఎంబీబీఎస్ చేసి మేము డాక్టర్ అయిపోదాం, సో మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. సో మీరు ఎంబీబీఎస్ కాకుండా ఒక మంచి కెరీర్ ఆప్షన్ మా దగ్గర ఉంది, ఒక మంచి కోర్స్ ఉంది అంటున్నారు. సరే ఏంటి సార్ ఆ కోర్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఎలా ఉంటాయి సార్ ఆపర్చునిటీస్? సో యాక్చువల్గా వన్స్ స్టూడెంట్ బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ఏ ఒక ఆప్షన్ అనుకుంటారు. కానీ బైపీసీ స్ట్రీమ్లో ఎంబీబీఎస్తో పాటుగా చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి అవైలబుల్గా. లైక్ బీడీఎస్ ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ ఉంది, తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి. సో అట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి అనమాట. సో పేరెంట్ ఏంటంటే వన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత తను తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కెరియర్ తీసుకుంటే, అంటే ఏ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళ కెరియర్ స్కోప్ అది అట్లానే ఫాలో అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మెడికల్ అండ్ నాన్ మెడికల్ కోర్సెస్ అండ్ 2 డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి అనమాట. సో మెడికల్ సెక్టార్ కింద వచ్చేసరికి మీకు ఎంబీబీఎస్ ఒకటి, బీడీఎస్ ఒకటి, తర్వాత బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, హోమియోపతి, ఫార్మసీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఈ మెడికల్ కోర్సెస్. నాన్ మెడికల్ కింద వచ్చేసరికి ఏంటంటే మనకి అగ్రికల్చర్ ఒకటి వస్తుంది, ఫిషరీస్, తర్వాత బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, తర్వాత డైరీ సైన్సెస్, తర్వాత బీజెడ్సీ, ఇట్లా డిగ్రీస్ ఉంటాయి అనమాట. సో వన్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా బైపీసీ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్ ఎప్పుడైనా కూడా మెడికల్ సెక్టర్కి వెళ్దామని చూస్తాడు. చూస్తారు. సో కాబట్టి ఏంటంటే ఎంబీబీఎస్ అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. కానీ మనకు బడ్జెట్లో ఇప్పుడు ప్రెసెంట్ బైపీసీ స్ట్రీమ్లో ఉన్న ట్రెండింగ్ కోర్సెస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్. సో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మనకి ప్రీవియస్గా ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ కోర్సెస్కి చాలా డిమాండ్ పెరిగింది మార్కెట్లో. సో వన్స్ ఏంటంటే ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే మీరు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు ఇమీడియట్గా జాబ్ ఆప్షన్ అనేది ఉంటుంది రెడీగా. సో కాబట్టి ఈ కోర్స్ చదువుకున్న స్టూడెంట్స్కి రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. ఓకే. సో అంటే పారామెడికల్ చేస్తే మీరు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా జాబ్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మరి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు నార్మల్గా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఏంటంటే ల్యాక్స్లో ఉంటాయి, స్టార్టింగే ల్యాక్స్లో ఉంటాయి, అండ్ మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ పారామెడికల్, నాన్ మెడికల్ అంటే మాకు అంత రెస్పెక్ట్ రాదేమో, సో ఇప్పుడు డాక్టర్ని చూసినంతగా మమ్మల్ని చూడరేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు అలాంటి వారికి? అది యాక్చువల్గా ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనకి హాస్పిటల్స్లో డాక్టర్స్తో పాటుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ వాళ్ళకి చాలా, అంటే దే హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ చాలా కావాలి. సో కాబట్టి ఏంటంటే డాక్టర్స్తో పాటు వీళ్ళు డాక్టర్స్ దగ్గర ఉండే పని చేస్తారు కాబట్టి దే విల్ ఆల్సో హ్యావ్ ఎన్ ఈక్వల్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వన్స్ ప్రతి హాస్పిటల్లో కూడా మీకు చెక్ చేసుకుంటే డాక్టర్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు, కానీ ఒక్కొక్క స్పెషలైజేషన్ డాక్టర్ కింద ఒక 5 నుంచి 10 మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి మార్కెట్లో కూడా మంచి స్కోప్ ఉంది ఇప్పుడు. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? సో ప్యాకేజెస్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ది కోర్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పారామెడికల్ ఏంటంటే మనకి లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ ఎంఐటీ అని, ఎంఎల్టీ అని, తర్వాత కార్డియాక్ కేర్ అని, ఎనస్థీషియా అని, పర్ఫ్యూజన్ టెక్నాలజీ అని, రీనల్ డయాలసిస్ అని, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెట్లో పర్ యానం ఆల్మోస్ట్ 4 to 8 lakhs పర్
యానం ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో అంటే లేట్ లేకుండా డిగ్రీ అయిపోగానే అంటే చాలా మంచిది, జాబ్ రావడం అనేది మంచిది. సో అందులో కూడా మంచి ప్యాకేజ్ తో వస్తే ఇంకెవరు వద్దనుకుంటారు, ఎవరు కాదనుకుంటారు చెప్పండి. సో బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఇదైతే. చాలా బెస్ట్ ఆప్షన్. కోర్స్ కూడా చాలా డ్యూరేషన్, షార్ట్ ఆఫ్ డ్యూరేషన్, ఆల్మోస్ట్ 4 years లో కంప్లీట్ అయిపోతుంది కోర్సు. 4 years లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్లో అయినా కూడా దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో ఇవంతా అయిపోయిన తర్వాత వారికి ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? సో యాక్చువల్గా ఏంటంటే పారామెడికల్ కోర్సెస్లో ఖచ్చితంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్, అంటే ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా హాస్పిటల్స్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ, తర్వాత వచ్చేసరికి వీళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్స్లో కానీ, సో ఇట్లా ప్రతి దాంట్లో హాస్పిటల్ ఫీల్డ్లో, మెయిన్లీ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. సో మెడికల్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇండియా ఆల్మోస్ట్ 100+ crore పాపులేషన్ అనమాట. ఖచ్చితంగా మన పాపులేషన్కి ఎప్పుడు కూడా అంటే కొన్ని ఫీల్డ్స్ ఎప్పుడు పడిపోతూ ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఎప్పుడు కొన్ని హై రైజింగ్లో ఉంటాయి. కానీ మెడికల్ హెల్త్ కేర్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ ఎండింగ్ ఫీల్డ్. సో మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే ఖచ్చితంగా పాపులేషన్ పెరిగేటప్పుడు మనకు హాస్పిటల్స్ పెరుగుతాయి, హాస్పిటల్స్ పెరిగినప్పుడు డిసీజెస్ పెరుగుతాయి, డిసీజెస్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో పేషెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి హాస్పిటల్లో కూడా ఏదైతే స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఈ స్కిల్డ్ వర్కర్స్ ఆ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, స్టూడెంట్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మేము ఇచ్చే భరోసా దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. ఓకే. సో నార్మల్గా మీరు అన్ని కోర్సెస్కి అబ్రాడ్లో మంచి మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి పారామెడికల్కి మీరు అబ్రాడ్లో సజెస్ట్ చేస్తారా, లేదంటే మన ఇండియాలోనే బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేస్తారా? సో ఆబ్వియస్లీ పారామెడికల్ అంటే మనం ఆబ్వియస్లీ ఇండియాలోనే సజెస్ట్ చేస్తాం. ఇండియాలో కూడా చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, హ్యాపీగా స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ ఏంటంటే ఈ పారామెడికల్ అనేది చాలా కాలేజెస్లో ఉంటాయి కోర్సెస్, కానీ మనం రైట్ ఎడ్యుకేషన్ అంటే రైట్ మన స్కిల్ కావాలి అని అంటే కనుక ఒక మంచి కాలేజ్లో కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అయితే మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తారు. సో అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఇదే ఈ స్టేజే. అంటే ఈ పారామెడికల్లో కూడా ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అండ్ అడ్మిషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నాకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయా, మంచి జాబ్ వస్తుందా, ఇక్కడ మంచి ప్యాకేజ్ వస్తుందా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. మీరేం గైడెన్స్ ఇస్తారు? అంటే స్టార్టింగ్ చెప్పేసి వదిలేస్తారా, ఇది కాలేజ్ బాగుంటుంది నీకు, ఇక్కడ మంచి జాబ్స్ దొరుకుతాయి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయని వదిలేస్తారా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వెనుకంటూ ఉండి మీరు నడిపిస్తారా? సో ఆబ్వియస్లీ వన్స్ స్టూడెంట్ పారామెడికల్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళ ఉన్న స్కోరింగ్ బట్టి, వాళ్ళు ఉన్న క్రైటీరియాని బట్టి మనం మంచి కాలేజ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సజెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అడ్మిషన్ ప్రాసెస్, అక్కడికి వెళ్ళిన తర్వాత జాయినింగ్ ప్రాసెస్, యూనివర్సిటీలో అడ్మిషన్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఆ కంప్లీట్ చేయడమే కాకుండా స్టూడెంట్కి 4 years మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మన దగ్గరుండి చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది మనం గ్యారంటీ ఇస్తున్నాం అనమాట ఈ ప్రోగ్రామ్కి. సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఎట్లా అంటే వన్స్ స్టూడెంట్ 4 years కంప్లీట్ అయిన తర్వాత he will get a job compulsory. సో ఇప్పుడు మీరు పారామెడికల్లో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయని చెప్పారు. సో ఇందులో కూడా మీరు ఇందాక చాలా కోర్సెస్ చెప్పారు. సో ఒక స్టూడెంట్స్కి ఎలా అర్థం అవ్వాలి, అంటే నేను ఈ పారామెడికల్లో కూడా నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ తీసుకోవాలా, ఆల్రెస్ ఇంకొకటి తీసుకోవాలా, ఏది తీసుకుంటే నాకు ఎలాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయని ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ వీటిలో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే హైలైట్స్ ఏంటి? సో యాక్చువల్లీ ఏంటంటే పారామెడికల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మనం కోర్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే కార్డియాక్ కేర్ టెక్నాలజీ తీసుకుంటారు. సో కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్స్ దగ్గర ఈ స్కిల్డ్ వర్కర్స్ అనేది ఉండాలన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఈ ఎమర్జెన్సీ చదివిన స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎనస్థీషియా అండ్ ఓటీ. ప్రతి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఎనస్థీషియన్ చాలా ఇంపార్టెంట్. సో ఎనస్థీషియా ఈ కోర్స్లో బేసిక్గా స్టూడెంట్ నేర్చుకుంటాడు కాబట్టి ఎనస్థీషియా అండ్ ఓటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట. సో ఈ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్స్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నర్సెస్ని అలాట్ చేసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ కోవిడ్ క్రైసిస్ వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ పారామెడికల్ స్టూడెంట్స్ వరకు ఒక బోర్డు అనేది క్రియేట్ చేశారనమాట. దాన్ని ద నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అని ఒక బోర్డు ఉంది. అది యాక్చువల్గా May 25th, 2021లో ఫామ్ చేసిన బోర్డు అనమాట. సో ఆ బోర్డు ఫామ్ అయిన తర్వాత స్ట్రిక్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ఏంటంటే
ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్లో ఈ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ వర్కర్సే ఉండాలి. ఓకే. సో అప్పటి నుంచి ఏం చేశారంటే హాస్పిటల్స్ వాళ్ళు నర్సెస్ని రీప్లేస్ చేసి ఈ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని తీసుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో అందుకనే ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంట్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్లో ఈ బీఎస్సీ అలైడ్ పారామెడికల్ హెల్త్ సైన్సెస్ చదివిన స్టూడెంట్సే వర్క్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదివిన వాళ్ళు ఉంటారు, ఎనెస్థీషియా డిపార్ట్మెంట్లో ఎనెస్థీషియాలు చదివిన వాళ్ళు ఉంటారు, రెస్పిరేటరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్లో రెస్పిరేటరీ కేర్ చదివిన వాళ్ళు ఉంటారు, ఆర్థోపెడిక్లో మనకి బీఎస్సీ చదివిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ స్పెషలైజ్డ్ స్కిల్ వర్కర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. 100%. యాక్చువల్గా ఈ బీఎస్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దే హ్యావ్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ అది ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఓకే. సో అంటే మీరు అన్నట్లు స్టార్టింగ్లో పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా బైపీసీ నుంచి వెళ్ళగానే నేను డాక్టర్ అయిపోవాలి, ఎంబీబీఎస్ ఒక్కటే ఆప్షన్ అనుకుంటుంటారు. బట్ దానికంటే మించిన మంచి ఆపర్చునిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అంటే ఏదో ఇయర్స్ వేస్ట్ చేయకుండా, ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి అనమాట ఇందులో. 100% అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే బైపీసీ స్ట్రీమ్లో మా స్టూడెంట్ అంటే తన స్టూడెంట్ నేను మెడికల్ ఫీల్డ్ ప్రొఫెషన్లో ఉండాలి అనుకుంటే కనుక అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇమీడియట్ సెటిల్మెంట్ ఉంటుంది, షార్ట్ పీరియడ్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. వచ్చిన తర్వాత మెడికల్ ఫీల్డ్లోనే అంటే మనం చేసే జాబ్స్ అన్నీ కూడా హాస్పిటల్స్లోనే ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్లీ మనం ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్టు లెక్కే అనమాట ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా. ఓకే. సో మెయిన్ గా ఎన్ని బాగున్నా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా సరే ఫీజు దగ్గరే మనం ఒక అడుగు వెనకేస్తూ ఉంటాం. సో ఎక్కువ మంది ఏంటంటే కళలు కంటారు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే డబ్బు ఇంత పెట్టగలమా మేము, మెడికల్ అంటేనే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మరి పారామెడికల్ అంటున్నారు దీనికి కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది, మరి మేము అఫోర్డ్ చేయగలమా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. కానీ బేసిక్గా ఏంటంటే మనకి కోర్స్ డ్యూరేషన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 6 lakhs లోపల కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ 4 years ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 4 years లో కూడా 4 to 6 lakhs లోపల కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్ కోర్స్కి. సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి, బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీని బట్టి కోర్స్ డ్యూరేషన్ ఫీ స్ట్రక్చర్ అనేది వేరీ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అన్నిట్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఓకే, ఇప్పుడు అన్ని కాలేజెస్ అందరు స్టూడెంట్స్ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఇంతే, బట్ నాకు కావాల్సింది మాత్రం మంచి యూనివర్సిటీ అండ్ మంచి ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి వారికి ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే మీరు ఎలా చెప్తారు? వాళ్ళ మార్క్స్ అలాగే వాళ్ళ బడ్జెట్ ఇవన్నీ చూసి మీరు సజెస్ట్ చేస్తారా? ఎలా ఉంటుంది ప్రాసెస్? సో తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటంటే వన్స్ స్టూడెంట్ ఈ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కోర్సెస్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం సంప్రదిస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఉన్న స్కోరింగ్ని బట్టి నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు ఏది ఫస్ట్ అంటే వాళ్ళు ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మన యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మన బేసిక్గా ఈ కోర్సెస్కి ప్రతి యూనివర్సిటీలో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మనకి less than 20 seats పర్ కోర్స్. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే నేను పలానా కోర్స్ ఖచ్చితంగా ఇప్పుడు కార్డియాక్ కేర్ చదవాలి పలానా యూనివర్సిటీ అనుకున్నారో ఇమీడియట్గా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వచ్చి అడ్మిషన్ ఆ యూనివర్సిటీ కనుక తీసుకుంటే కనుక మీకు స్లాట్ దొరుకుతుంది అనమాట. కొంచెం లేట్ అవుతుంటే కనుక మళ్ళీ యూనివర్సిటీలో సీట్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం డిజైర్డ్ యూనివర్సిటీలో చదవలేకపోతాం. సో కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా చదువుదాం అనుకున్నప్పుడు ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఇండియా వైజ్ మీరు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక్క స్టేట్ స్టూడెంట్ ఇంకొక స్టేట్కి వెళ్ళాలి అంటే చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఆ స్టేట్లో బాగుంటుందా, నాకు ఆ స్టేట్ అసలు ఎడ్యుకేషన్కి బాగుంటుందా, అండ్ పేరెంట్స్ డౌట్ ఏంటంటే అంత దూరం వెళ్ళి పంపించిన తర్వాత మా పిల్లల్ని అక్కడ బాగా చదువుకుంటారా, అక్కడ ఫుడ్ బాగుంటుందా, అండ్ అక్కడ లాంగ్వేజ్కి మా పిల్లలు అడ్జస్ట్ అవ్వగలరా, ఇవన్నీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్న డౌట్స్. సో వీటిని మీరు ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వాళ్ళకి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో యాక్చువల్గా ఏంటంటే మనం మేజర్గా చేస్తుంది పారామెడికల్ కోర్సెస్ బెంగళూరులో చేస్తున్నాం. మీకు తెలిసిందే యాక్చువల్గా బెంగళూరు ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి కూడా ఎడ్యుకేషన్కి హాట్స్పాట్ అనమాట. సో బెంగళూరు అంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది. నెక్స్ట్ మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ద బెంగళూరు సిటీ అండ్ అవుట్స్కట్స్ ఇన్ ద బెంగళూరు సిటీ. సో మేము చేస్తున్నప్పుడు ఏంటంటే
ఇప్పుడు మేము ఏదైతే కాలేజ్ సజెస్ట్ చేస్తామో ప్రతి కాలేజ్ కూడా మేము దగ్గరుండి విజిట్ చేసాం ఆల్రెడీ. సో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ల్యాబ్స్ ఎట్లా ఉంది, లైబ్రరీస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం మేము చెక్ చేసుకొని మేము సాటిస్ఫై అయిన తర్వాతే మనం ఒక స్టూడెంట్ని ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ హాస్టల్స్ అన్ని కూడా ఇన్సైడ్ ది క్యాంపస్లోనే హాస్టల్స్ ఉన్నాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్స్ మీకు బెంగళూరులో అంటే ఆల్మోస్ట్ మనకు ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. స్టూడెంట్ ఏంటంటే మనకి ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనకి ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఉందన్నమాట, వయా బస్ కానీ ట్రైన్స్ కానీ. సో స్టూడెంట్ ఏంటంటే నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతారు బెంగళూరుకి, విత్ ఇన్ 1 or 2 hours యూనివర్సిటీకి రీచ్ అయిపోతారు. సో ఎటువంటి ఇష్యూస్ ఏ ఉండవు. మేము ఎవ్రీ మంత్లీ వన్స్ ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాం, యూనివర్సిటీస్ విజిట్ చేస్తాం. ఏమైనా స్టూడెంట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము అక్కడ తెలుసుకొని ఈవెన్ రెక్టిఫై చేసి మళ్ళీ వస్తూ ఉంటాం అనమాట. సో మంత్లీ వన్స్ కనబడతా ఉంటాం కాబట్టి వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అండ్ ఈవెన్ ఉమెన్స్ కి కూడా గర్ల్స్ కి కూడా మంచి సెక్యూరిటీ ఉంటుందా సార్ మరి? సో 100% ఉంటుందండి. ప్రతి యూనివర్సిటీలో కూడా ఇన్సైడ్ ది క్యాంపస్ లోనే గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో ఏ హాస్టల్లో అయినా కూడా వాళ్ళకి 100% ఇన్సైడ్ ది క్యాంపస్ లో ఉంటారు కాబట్టి దే ఆర్ 100% సేఫ్. సో ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్ లోనే వాళ్ళు మేము ఒకసారి యూనివర్సిటీ విజిట్ చేయాలి అంటే మీరు తీసుకెళ్తారు? 100% అండి. వన్స్ స్టూడెంట్ ఒకవేళ పేరెంట్ కనుక నేను నిజంగా ఇంట్రెస్టెడ్, మేము చూడాలి అనుకుంటే కనుక దగ్గరుండి తీసుకెళ్ళి ఒక 3-4 యూనివర్సిటీస్ చూపించుకొని వాళ్ళు ఏ యూనివర్సిటీ అక్కడ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అక్కడే మనం డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ చేయించుకొని తీసుకొని వస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు సజెస్ట్ చేసే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ అన్నీ బాగుండాలి, ఓన్లీ ఎడ్యుకేషనే కాదు. స్టూడెంట్స్ ఒక చదువుకుంటున్నాడు అంటే అక్కడ మనకి పర్సనల్గా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అండ్ ఎడ్యుకేషన్ కావాలి అండ్ అక్కడ మనకి కాలేజ్లో కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి అండ్ థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా బాగా ఉండాలి. సో ఇవన్నీ ఉన్న యూనివర్సిటీని సజెస్ట్ చేస్తారా మీరు? సో మెయిన్గా ఈ పారామెడికల్ కోర్సెస్ యొక్క బ్యూటీ ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా మన మెడికల్ కాలేజెస్లో రన్ అవుతాయి అనమాట. సో మన స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్లోనే ఈ కోర్స్ చదువుతాడు. సో మెడికల్ కాలేజ్ అంటే మీకు తెలిసింది ఆల్మోస్ట్ ఏది ఉన్నా కూడా మెడికల్ కాలేజ్ దే హ్యావ్ ఆల్మోస్ట్ 100 acres ఆఫ్ క్యాంపస్ ఉంటుంది, అటాచ్డ్ హాస్పిటల్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో స్టూడెంట్ ఏంటంటే ఈ కోర్స్కి ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని వెళ్తే హీ విల్ గెట్ 100% అన్ని సైడ్స్ నుంచి దే విల్ బి సాటిస్ఫైడ్. సో ఇప్పుడు అందరూ నీట్ ఎగ్జామ్స్ రాసేసారు. సో అందరు ఇప్పుడు ఒక టెన్షన్ మోడ్లో ఉంటారు, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ ఎలా వస్తాయి, అసలు నేను సరిగ్గా పర్ఫామ్ చేశానా, పర్ఫామ్ చేయకపోతే ఏంటి నా సిచ్యువేషన్, సో నా పేరెంట్స్ వైపు నుంచి ఏంటి అండ్ సొసైటీ నన్ను ఎలా జడ్జ్ చేస్తుంది, అంటే ఇంత నీకు ఖర్చు పెట్టి ఫీజు ఇంత కట్టి నువ్వు రాసింది ఇదేనా, నన్ను పర్ఫామ్ చేసింది ఇదేనా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో మీరు ఎలాంటి పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తారు అండ్ వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ ఏంటి? మీరు ఆల్రెడీ May 3 ఎగ్జామ్ స్టూడెంట్స్ రాశారు, ఇంకా రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయన్నమాట. స్టూడెంట్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఈ బైపీసీ స్ట్రీమ్లో హెల్త్ కేర్లో ఉండాలి అని అంటే కనుక అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. స్టూడెంట్ కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా దే విల్ హ్యావ్ ఏ జాబ్ ఆపర్చునిటీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన స్టూడెంట్స్కి అంటే నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, మళ్ళీ నేను అలైడ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ సందేహాలు ఏం అవసరం లేదు. ఎంబీబీఎస్తో పాటుగా మీరు ఒక హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు కాబట్టి యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ హ్యావ్ ఆల్సో ఏ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో ప్యాకేజెస్ కూడా నేను చెప్పినట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 8 lakhs per annum మనం ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇండియాలో చదువుకొని అబ్రాడ్లో జాబ్ చేయాలి అనుకుంటూ ఉంటారు, అక్కడ మంచి ప్యాకేజ్ ఉంటుంది, ఇక్కడ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా అబ్రాడ్లో ఆప్షన్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. యాక్చువల్గా ఈ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి అబ్రాడ్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి కంట్రీస్లో మెయిన్గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ స్కిల్డ్ వర్కర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు జర్మనీ ఉంది, జర్మనీకి ఫ్రీగా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట, ఎందుకంటే అక్కడ నర్సింగ్స్కి చాలా డిమాండ్ ఉంది. సో అట్లా మీరు ఖతార్ కానీ ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ చూస్తే అక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ కూడా మన ఇండియన్సే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే అబ్రాడ్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఈవెన్ ఎంఎస్సీ కంప్లీట్ చేయొచ్చు. ఎంఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అబ్రాడ్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అబ్రాడ్లో ఎందుకు అని అంటే అక్కడ స్కిల్డ్ లేబర్ తక్కువ. సో కాబట్టి ఏంటంటే మెడికల్లీ హైలీ ప్రొఫెషనల్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్లో అక్కడ వర్క్ చేసే ఛాన్సెస్, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ప్లస్ కమింగ్ టు వాళ్ళ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అక్కడ ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆల్మోస్ట్ $1,500 to $2,000 ఎర్న్ చేసే
కెపాసిటీ అక్కడ ఉంది. ఓకే ఓకే. సో నార్మల్గా ఈ ఆప్షన్ ఉందని కూడా చాలా మందికి పెద్దగా ఐడియా ఉండదు, ఎందుకంటే నార్మల్గా అబ్రాడ్లో చదివితేనే అక్కడ జాబ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటాయి, నేను కూడా అదే అనుకుంటాను. బట్ ఇక్కడ చదివి అక్కడ జాబ్ దొరుకుతుంది అంటే కూడా ఎవరికి తెలియదు. మీరు ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అడ్మిషన్ నాకు కావాలి అన్నప్పుడు మీరు ఇది ముందే చెప్తారా, నువ్వు ఇక్కడ చదువుకొని నీ కోర్స్ మంచిగా కంప్లీట్ చేసుకొని మంచి పర్సంటేజ్తో వస్తే నువ్వు అబ్రాడ్లో కూడా జాబ్ చేయొచ్చు అనే ఆప్షన్ ఉంది అని మీరు ముందే చెప్తారా స్టూడెంట్కి? ఖచ్చితంగా చెప్తామండి. ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడైనా కూడా ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందికి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనేది ఒక ఆలోచన ఉంటుంది అనమాట. సో అందుకనే ఆ పాత్లో ఉన్న స్టూడెంట్కి ఖచ్చితంగా మనం రైట్ గైడెన్స్ ఇస్తాం. ఇక్కడ ఏ యూనివర్సిటీలో చదవాలి, ఏ కోర్స్ అయితే వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, అది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అబ్రాడ్ ఆప్షన్స్ కూడా వాళ్ళకి మనం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా మీరు టాప్ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తాం, మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేస్తాం అంటున్నారు. బట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారా, ఇండియా వైజ్ ఉన్న మీరు ఏ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తారు అనేవి? సో యాక్చువల్లీ మనం చేసే యూనివర్సిటీస్లో మెయిన్గా బెంగళూరులో మనకి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ ఆకాష్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, తర్వాత శ్రీదేవి మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, సప్తగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఒకటి ఉంది, తర్వాత ఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి, తర్వాత అభయ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది. అట్లా డిఫరెంట్ మెడికల్ కాలేజెస్లో మనం అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ మెడికల్ యూనివర్సిటీస్లో చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓన్లీ పర్ కోర్స్ 20 సీట్స్ మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి అనమాట. సో చాలా లిమిట్గా ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళకి అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఈ పారామెడికల్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా కోర్సుని బట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం 100% వాళ్ళని ఆ యూనివర్సిటీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పిన యూనివర్సిటీస్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు, బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అంత ర్యాంక్ రాకపోవడం వల్ల అక్కడ సీట్ కోల్పోతూ ఉంటారు కదా. సో డైరెక్ట్గా మనం మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుందామని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలా డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఫీజెస్ ఎక్కువ చెప్తారు కదా యూనివర్సిటీలో. అలా కాకుండా మీ త్రూ వెళ్తే వాళ్ళకి ఏమైనా యూజ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందో, సరైన గైడెన్స్ ఉండడం వల్ల? సో తప్పకుండా ఉంటుందండి. యాక్చువల్లీ ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ కాలేజ్ని అప్రోచ్ చేస్తే ఒకలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, త్రూ వయా కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఒకలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఎందుకనంటే మేము ఒక యూనివర్సిటీకి ఎంఓయూ సైన్ చేసినప్పుడు ఒక డెసిగ్నేటెడ్ ఫీజ్ డిజైన్ చేస్తారు. సో ఆ ఫీజ్ అనేది మనం చెప్పడం వల్ల స్టూడెంట్కి ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాసెస్ అంతా స్మూత్గా జరుగుతుంది. ఓకే. సో డైరెక్ట్గా వెళ్ళి చిక్కులు ఇరుక్కునే కంటే సరైన గైడెన్స్తో వెళ్ళి సాఫీగా మీ కోర్స్ని కంప్లీట్ చేసుకొని మంచి కెరీర్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకోవడం బెటర్ అంటారు. అవునండి, అవును. నైస్ సార్.